పీనట్ చిక్కీ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. అవి లాస్ట్‌కి శనగుంటలయినాయి. అది ఎందుకు అలా అయినాయో వీడియో మొత్తం చూసేయండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని నేను ఒక బౌల్ నిండా శనగకాయ పప్పులు తీసుకున్నాను అనమాట. వాటిని సిమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. శనగకాయ పప్పులు సిమ్‌లో వేగడానికి టైం పడుతుంది కాబట్టి ఈ మధ్యలో నేను బెల్లం తురిమేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక బౌల్ నిండా శనగకాయ పప్పులు తీసుకున్నాను కాబట్టి బెల్లం నేను అదే బౌల్‌తో 3/4 బెల్లం తీసుకుంటున్నాను. నేను ఆ బెల్లం మొత్తం తురిమేలోపు శనగకాయ పప్పులు మంచిగా ఫ్రై అయిపోయాయన్నమాట. ఇప్పుడు వాటిని ఒక బౌల్‌లో వేసుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ బాండల్లో బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసి బాయిల్ చేశాను అనమాట. మళ్ళీ ఒక బౌల్‌లో వాటర్ వేసుకొని టెస్ట్ చేస్తే అది టంగ్ అని సౌండ్ రావాలి. అంతవరకు బాయిల్ చేసి పీనట్స్ అన్నీ దాంట్లో వేసేసాను. ఒక 2 మినిట్స్ దాన్ని అలానే స్టవ్ మీద ఉంచి మళ్ళీ ఒక ప్లేట్‌లో వేసుకొని చపాతీ కర్రతో నిరిమాననమాట. ఇక్కడే తేడా కొట్టింది. ఏంటంటే ఆ పాకం సరిగ్గా రాలేదో ఏమో తెలీదు కానీ అవి చిక్కీలాగా రావట్లేదు. రౌండ్‌గా బాల్స్ లాగా వచ్చాయి. నేను ఎక్కడ మిస్టేక్ చేశానో తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి.